హలో అందరికీ నమస్కారం. సో, ప్రెగ్నెన్సీ టైంలో అందరూ చెప్పేదేంటంటే, ఇద్దరికి తినండి, ఒక్కళ్ళకి కాదు ఇద్దరికి సరిపడా తినాలని చెప్పేవారు. నేనది చాలా సీరియస్‌గా తీసేసుకొని, చాలా ఎక్కువగా తినేసి వెయిట్ అయితే పెరిగిపోయాను నేను. అప్పుడు బిర్యానీ చూస్తే ఒక ప్లేట్ చాలు అనేది కాదు నా మూడ్. ఇంకొంచెం పెరుగు చట్నీతో ఇవ్వండి, లేకపోతే గ్రేవీతో ఇవ్వండి అనేదాన్ని. కానీ బేబీ పుట్టాక అద్దంలో నేను చూసుకుంటే, అమ్మో! ఇది నేనేనా? ఈ అమ్మాయి అసలెవరు అనిపిచ్చింది. మెట్లెక్కితే ఊపిరైతే ఆడేది అస్సలు కాదు. నేలపై కూర్చుంటే లేవడానికి ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకుంటే గాని లేచేదాన్ని కాదు. అంత లేజీగా అలా ఉండేదాన్ని. అప్పుడే డిసైడ్ అయిపోయా. సరే అమ్మ తల్లి ఇప్పుడు కూడా నువ్వు స్టార్ట్ చేయకపోతే నీ వెయిట్ ఇంకెప్పటికి నువ్వు తగ్గలేవు. ఇంకా ఇంకా లావయిపోతావు తప్ప మనుషులతో కాకుండా ట్రక్కులతో లేపే స్టేజ్‌కొస్తావు అని నాకు అర్థమైపోయింది. సో, అప్పుడు అలా అనుకున్న తర్వాతే నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది. కానీ ఒక్క విషయం మీతో చెప్పాలి. నేనైతే ఎలాంటి ఫిట్‌నెస్ గురువు కాదండి. వర్కౌట్ వీడియోలో కనిపించిందల్లా 1, 2 అని నవ్వుతూ అయితే నేను ఎక్సర్సైజ్ చేయలేను. ఇదంతా నా రియాలిటీ. రియాలిటీ ఏంటంటే ఫస్ట్ ఒక 20 స్కిప్పింగ్స్ చేశాక ఈరోజు చాలా ఎనర్జీగా ఉన్నానే అనిపిస్తది. అదే 50 చేశాక బాబోయ్! వాటర్ కావాలి గొంతు ఎండిపోతుందిరా బాబు అని అనిపిస్తది. అదే 100 చేశాక ఇంత కష్టపడే బదులు చక్కగా పొద్దున్నే లేచి ఇడ్లీ తినేసి హ్యాపీగా మళ్ళీ పడుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తది. అయినా కూడా నేనైతే ఆపలేదు. అలా నాకు ప్రతిరోజు అనిపిస్తదండి. అలా అనుకున్నప్పుడే మనం ఆపకూడదు. ఎందుకంటే ఈ జర్నీ కేవలం మనం బరువు తగ్గడం కోసం కాదు. మనల్ని మనం మళ్ళీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం కూడా ఇందులో. కాబట్టి నేను ఈరోజు చేసే ఎక్సర్సైజెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో, ఇవే నేను డైలీ చేసే ఎక్సర్సైజెస్. మధ్య మధ్యలో నా మొఖంలో కనిపించే బాధ, అలసట ఇంకేదైతే ఉందో అదంతా నిజమేనండి. ఎలాంటి యాక్టింగ్ కాదు. ఎందుకంటే నేనసలు 1000 స్కిప్పింగ్ నేనే చేస్తున్నానని నాకే అనిపిస్తది. ఈ ఒక్కొక్కసారి 600, 700, 800 కూడా ఆపేస్తాను. ఆ రోజు ఇంకొక్కటి ఎక్స్‌ట్రా చేసినా సరే, నా గుండె ఆగిపోద్దిరా బాబు అనిపించే స్టేజ్‌లో ఉంటాను కాబట్టి టైంలో ఆపేస్తాను. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1000 చేయడానికి చాలా చాలా ట్రై చేస్తానండి. ఒకవేళ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, మీరు కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉంటే, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనకేమి సిక్స్ ప్యాక్ రావాలా వద్దా అనేది తర్వాత విషయం. ముందు మెట్లు ఎక్కాలి. ఊపిరి సరిగ్గా తీసుకొని ఎక్కాలి. అది మన ఫస్ట్ గర్ల్. కాబట్టి మీ స్పీడ్‌లో స్టార్ట్ అవ్వండి. రోజుకి 10 నిమిషాలైనా సరే అండి కంటిన్యూ చేయండి. కంటిన్యూటీ మాత్రమే వర్క్ అవుతదండి. మనకి రోజు గంటలు గంటలు ఒకరోజు చేసి మిగతా 5 రోజులు ఆపేసి మిగతా మళ్ళీ నెక్స్ట్ ఎళ్లి 2 అవర్స్ చేసేసి నో. అదైతే అస్సలు వర్కౌట్ అవ్వదు. మీరు రోజు 5 నిమిషాలు అవ్వండి, 10 నిమిషాలు అయినా సరే కంటిన్యూటీ మాత్రమే ఇంపార్టెంట్ అండి. కంటిన్యూటీ ఉంటేనే మనం అనుకునే గోల్‌కి అయితే రీచ్ అవ్వగలుగుతాము. సో, నేనైతే అదే చేస్తున్నాను. నేను చేసే ప్రతి ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ అని అయితే చెప్పనండి. వాళ్ళు చేసేదొకటి, నేను చేసేదొకటి. బట్ స్టార్టింగ్ అలానే ఉంటది. బట్ నేను చేస్తుంది కంటిన్యూటీ. నేను ఆపట్లేదు. నేను తప్పుగా చేస్తున్నాను తెలిసినా సరే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో, అలా అయితేనే ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత మనం అనుకున్నట్టు బాగా చేయగలుగుతాము. సో, నేనైతే డైలీ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చేస్తాను, స్కిప్పింగ్ చేస్తాను, ఆర్మ్ ఫ్యాట్ ఎక్స్‌ట్రా చేస్తాను. ఎందుకంటే నాకు ఆర్మ్ ఫ్యాట్ ఉందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది. సో, అదొక డైలీ 10 మినిట్స్ నేను ఆర్మ్ ఫ్యాట్‌కైతే కేటాయిస్తానండి. సో, ఇంత మాట్లాడుకుంటూ ఉంటే క్యాలరీస్ అయితే కరగవు కదా! సో, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఆల్ ద బెస్ట్ అండి. నిజంగా మీరు గోల్ అయితే మీరు రీచ్ అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను. మీరు కంటిన్యూగా ఇలానే చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారండి. నేను ప్రెగ్నెన్సీలో 68 కేజీస్ ఉండేదాన్ని. ఆఫ్టర్ బేబీ పుట్టాక కూడా నేను ఆల్మోస్ట్ ఒక 60 కేజీస్ వరకు ఉండేదాన్ని. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా నేను వెయిట్ లాస్ అయ్యాను. ఆ తర్వాత నా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపిన తర్వాత నా వర్కౌట్స్ నేను హోమ్ వర్కౌట్స్ మాత్రమే చేసేదాన్ని. ఎందుకంటే నేను ఒక వర్కింగ్ మామ్‌ని. నాకైతే జిమ్‌కి వెళ్ళినంత టైం అయితే ఉండదు. సో, మీకు టైం ఉంది అనుకుంటే మీ ఇష్టం. జిమ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ నాలాగా ఇంట్రెస్ట్ ఉంటే. సో, ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకంటే స్కిప్పింగ్ చేయడం కన్నా లైక్ చేయడం చాలా ఈజీ కాబట్టి. మళ్ళీ ఇంకో రియల్ వీడియోతో మీ ముందైతే ఉంటాను. కలుద్దాం. ఓకేనా? బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ చెమట చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.